హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మనము ఫైనలీ రీచ్ అయిపోయాము సత్తెనపల్లి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అట్ విలేజ్. అండ్ మా మావయ్య వచ్చారు పిక్ చేసుకోవడానికి. అండ్ రాగానే మా పిన్ని మా మమ్మీ స్టార్ట్ చేసేసారు షాపింగ్ ఒక ఇంపార్టెంట్ డే కోసం. సో దానికోసం మేము బీరువా కొనడానికి వెళ్ళాము. సో బీరువా ఎందుకు కొన్నామనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో తెలుస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద బీరువా. ఈ బీరువాని సెలెక్ట్ చేసాం మేము. అండ్ దాన్ని వాళ్ళు అక్కడ డెలివరీ చేసేస్తారంట వాళ్ళే. మేము బీరువాని కొనేసి ఫ్రూట్స్ పూలు కావాలంటే ఇక్కడ ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చాము. అండ్ ఇది సత్తెనపల్లి టౌన్లో ఫ్రూట్స్ తీసుకున్నాము. అండ్ ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత మేము సత్తెనపల్లి సెంటర్ వెళ్ళాము. అది క్లాక్ టవర్ ఉంటుంది. సో అక్కడ పూలు తీసుకున్నారు మమ్మీ వాళ్ళు. అండ్ ఇక్కడ చూడండి, ఫోన్ చేశాను మా మమ్మీ రేగ్గాయలు బాగున్నాయని చెప్పి తీసుకోవడానికి వచ్చింది, కానీ అంత బాగాలేదు. సో అలా వెళ్తున్నాము. అండ్ అసలు ఊరికి వస్తే మా మమ్మీ మా మావయ్య పిన్ని వాళ్ళందరూ ఈ ఊరే కదా. సో సారీ మర్చిపోయాను, అసలు ఏ ఊరు వెళ్తున్నాం అనేది మీకు చెప్పలేదు కదా. సత్తెనపల్లికి 7 మైళ్ళ దూరంలో దమ్మాలపాడు అనే గ్రామంకి వెళ్తున్నాము. అంటే మా మమ్మీ మావయ్య వాళ్ళ పుట్టిల్లు. సో అసలు మనము అట్లీస్ట్ మంత్కి వన్స్ అన్న విలేజ్కి వచ్చి ఉండాలండి. బికాజ్ మనం విలేజ్లో ఉంటే మనకున్న కొన్ని డిసీజెస్ ఆరెల్స్ వాట్ ఎవర్ అదన్నా కొంచెం తగ్గుతుంది. అండ్ అసలు ఎంత పొల్యూషన్ ఫ్రీ అంటే విలేజ్ చాలా బాగుంటుంది. రావాలి కంపల్సరీ, వచ్చి ఒక 1 వీక్ అలా ఉండేలా చూసుకోండి. మనం దమ్మాలపాడు రీచ్ అయ్యాము అని ఎలా తెలుస్తుంది అంటే, ఊరు స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది చూడండి, అదిగోండి అదే విగ్రహము. దాని పక్కనే చిన్న కాలువ ఉంటుంది, అందులో స్విమ్మింగ్ కూడా చేసేవాళ్ళంట. మా అమ్మ వాళ్ళు ఎన్ని మెమరీస్ చెప్పారంటే ఈ జర్నీలో అసలు నాకు వింటుంటే ఎంత బాగుంది అసలు అని చెప్పి ఫీల్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను. మన జనరేషన్లో ఇవన్నీ లేవు కదండి. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది మనం ఎక్స్పీరియన్స్ చేయలేము కదా. నాకైతే మా చైల్డ్హుడ్ మెమరీస్ వింటుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఫైనలీ ఇంకా ఇలా రీచ్ అయిపోయాము. అసలు మనము ఊరు ఎంటర్ అయ్యామంటే అడుగడుగున మనకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కలిపేసుకొని ఎంత చక్కగా పలకరిస్తారంటే, అందుకే విలేజ్కి రావాలి. అంటే ఎవరూ లేని ఫీలింగ్ ఉండదు. విలేజ్కి వస్తే మాత్రం ఎవరో ఒకళ్ళు ఉంటానే ఉంటారు చుట్టుపక్కల. అండ్ ఇలా మేము ఇంటికి వచ్చేసాము. నేను పిన్ని గుడి దగ్గరికి వెళ్ళాము. సమ్ ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఒక స్పెషల్ డే కోసం. అలా గుడి దగ్గరికి వెళ్ళి వచ్చేసి మేము ఇంటికి వచ్చాము. మా పిన్ని మావయ్య వాళ్ళు గుంటూరులో ఉంటారు. సో వాళ్ళు అక్కడి నుంచే కూరలు అవన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చారు. ఇక్కడ మేము రైస్ వండుకున్నాము. సో అలా సరదాగా అందరం కలిసి లంచ్ చేసి శారీస్ చూస్తున్నాము. గుంటూరులో శారీస్ తీసుకొస్తే మా మమ్మీ వాళ్ళందరికీ శారీస్ పెడుతుంది మా అత్తయ్య. ఈలోపు పల్లెటూరులో చెప్పాను కదండి, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు తెలిసిన వాళ్ళని. సో ఈ అంకుల్ వచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మా అత్తయ్య శారీస్ పెడుతుందని చెప్పా కదా, ఎవరికి ఏ శారీ పెడుతుందో అనేది రాస్తుంది. అండ్ ఈ శారీస్ ఎందుకు అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అండ్ ఆయన వచ్చి కూర్చుని చాలా విషయాలు చాలా కబుర్లు తెలుసుకున్నాను. అసలు ఎన్ని మెమరీస్ అసలు. అండ్ అలా సరదాగా కొద్దిసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము. అండ్ మా పిన్ని కొన్ని చక్రాలు చేసింది, గుంటూరులో నుంచి తెచ్చింది. సో ఆ చక్రాలు కూడా ఇచ్చాము తినడానికి. చూడండి అసలు ఎంత చక్కగా నవ్వుకుంటూ ఎంత సరదాగా మాట్లాడుకుంటున్నారు అసలు. అండ్ మా మమ్మీ అలసిపోయి పడుకుంది అక్కడ. అండ్ మళ్ళీ శారీ, ఇప్పుడు నేను పట్టుకున్న శారీ మా అత్తయ్య నాకు పెట్టింది. ఆ శారీ చాలా బాగుంది. అది నేను మీకు మళ్ళీ క్లియర్గా ఏదో ఒక రోజు చూపిస్తాను కట్టుకున్నప్పుడు. అండ్ శారీస్ ఇక్కడ 3 సిస్టర్స్కి మా అత్తయ్య పెడుతుంది. అంటే ఆడపిల్లలకి, ఇంటి ఆడపిల్లలకి పెట్టాలంట సమ్ ఇంపార్టెంట్ థింగ్ కోసం. అది మీకు చెప్తాను. అండ్ ఇక్కడ మా వాచ్ ఉంది కదా, ఆ వాచ్ హిస్టరీ మీరే వినండి. 81లో మా బావగారు కొని పెట్టిన వాచ్. నేను 10th ఎగ్జామ్స్ రాసి వెళ్ళాక సమ్మర్కి.
మా పిన్ని నన్ను ఉంచుకోమంది, కానీ పాపం మా డాడీ గుర్తుగా ఎప్పుడో కొనిచ్చారంట. సో నేను ఉంచుకోలేదు, మా పిన్నికే ఇచ్చాను, తర్వాత చూద్దామని. ఇంకా మళ్ళీ శారీస్ గోలే, మేము ఇంకా మళ్ళీ శారీస్ చూస్తున్నాము. ఎవరు ఏంటి అవి బ్లౌజ్ పీసెస్ నా చేతిలో ఉన్నవి. సో చూస్తున్నా, బాగున్నాయి బ్లౌజ్ ముక్కలు. అంటే మా అత్తయ్య బాగా సెలెక్ట్ చేస్తుంది, మా మాధురి అత్తయ్య. సో చూస్తున్నాను. అండ్ ఇంకా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ సాయంత్రం గడిచిపోయిందండి. ఇంకా అన్నీ తీసినవన్నీ ఎక్కడక్కడ పెట్టేసి ఇంకా మేము కబుర్లు చెప్పుకున్నాము. అది మా మమ్మీ ఏదో తీసింది, స్వీట్స్ ఇచ్చింది. మేము స్వీట్స్ తెచ్చాము హైదరాబాద్ నుంచి. కానీ ఒకటి చెప్పాలండి, మేము హైదరాబాద్ నుంచి గుంటూరుకి 2 బ్యాగ్స్తో వస్తే, గుంటూరు నుంచి హైదరాబాద్కి మేము మినిమం 4 to maximum 6 బ్యాగ్స్తో వెళ్తామండి. సో మీరే చూడండి మేము వెళ్ళేటప్పుడు ఎన్ని బ్యాగ్స్తో వెళ్తామో. అండ్ ఇంక ఇలా ఈవినింగ్ గడిచిపోయిందండి. గడిచిపోయేసరికి ఇంకా మా అత్తయ్య టీ పెట్టింది. టీవీ కాదు, సారీ, టీ పెట్టారు. అండ్ వెనకాల ఆంటీ గోరెంటా కోసి పేస్ట్ చేస్తే మాకు ఇచ్చారు పెట్టుకోమని. అసలు ఎంత ప్రేమగా, పాపం మా ఆంటీకి బాగోకపోయినా కూడా చేసి పెట్టారు. సో మేమందరం ఇంకా గోరెంటాకు పెట్టుకున్నాం. మా జ్యోతి పిన్ని అంటే మమ్మీకి లాస్ట్ సిస్టర్, తనే పెట్టింది. అండ్ ఇది దేవుడి కోసము, వినాయకుడి గుడికి వెళ్ళాం కదా అక్కడ, దానికోసము. అండ్ మా పిన్ని ఇలా పెట్టింది, నేను కూడా పెట్టించుకున్నాను. నాకు కూడా ఇష్టమే గోరెంటాకు, కానీ మా మమ్మీ మా పిన్ని వాళ్ళైతే గోరెంటాకు ప్రియులు. సో ఇలా గోరెంటాకు పెట్టుకొని మా మమ్మీ వాళ్ళు సోడా తెప్పించుకున్నారు. సో సోడా తాగుతున్నారు, నాకు భలే అనిపించింది ఆ షాట్. సో ఇంకా వాళ్ళు చేతికి పెట్టుకున్నారు, నేను నా అంతటి నేనే పెట్టేసుకున్నాను చేతికి. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది. అక్కడ ఏదో ఎన్టీఆర్ ప్రతిష్ట అండి, అది నెక్స్ట్ ఇంకో వ్లాగ్ తీసాను దాని సంగతి. అండ్ ఈ ఆంటీ ఉన్నారు కదా, నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసా పాలు పితకడం అని. సో పాలు తీయడము, నేను ఆంటీని అడిగా, ఆంటీ నేను వస్తాను అని. యాక్చువల్లీ మా పిన్ని వాళ్ళు చెప్పారు, తీసుకో వ్లాగ్ వెళ్ళి చూసుకో, వీడియో తీసుకొని. సో చూడండి, ఫస్ట్ సంథింగ్ మసాజ్ చేస్తున్నారు యాక్టివేట్ అవ్వడానికి, సంథింగ్ నాకు కూడా తెలీదు. సో ఫస్ట్ క్లీన్ చేసి తర్వాత ఇంకా స్టార్ట్ చేశారు. అసలు గ్రేట్, అలా పాలు తీయాలన్నా ఒక ఆర్ట్ అండి. సో ఆంటీ చాలా బాగా సపోర్ట్ చేశారు, అంటే ఇలా తీసుకో అదేమనదు తన్నదు అని చెప్పి బాగా హెల్ప్ చేసి సపోర్ట్ చేశారు. నాకేమో ఒక పక్కన కాళ్ళ గోరెంటాకు పెట్టుకున్నాను కదా, సో చెప్పులు లేకుండా వెళ్ళిపోయాను, పేడలో కాలేసేసానండి. నాకు అసలు ఒకలాంటి ఫీలింగ్ వచ్చేసింది. సో ఇంకా నేను ఇట్స్ ఓకే అది అంతే వీడియో తీసుకున్నా. వెళ్ళగానే ఇంకా నేను కాలు కడిగేసుకున్నానులేండి. సో చాలా వచ్చాయి అసలు పాలు. అండ్ ఇక్కడ ఇంకొక ఆవు ఉంటుంది, ఆ ఆవు ప్రెగ్నెంట్ అంట, మీకు చూపిస్తాను. సో ఆ బ్లాక్ ఆవే చూడండి అసలు. తను ప్రెగ్నెంట్ అంట, ఆ ఆవో గేదో నాకు క్లియర్గా తెలీదు, సారీ. సో అది ప్రెగ్నెంట్. సో చూపిస్తున్నారు ఆంటీ ఇన్ని పాలు వచ్చాయని. ఎంతో లీటర్ సంథింగ్. ఇంకా మేము అలా ఈవినింగ్ అందరం చేతులు కడిగేసుకున్నామండి. ఒక్కళ్ళు కడిగితే ఇంక అందరు కడిగేశారు గోరెంటాకు కాళ్ళకి చేతులకి. అండ్ ఇది సమ్ ఎన్టీఆర్ అండ్ సమ్ బొమ్మలు ప్రతిష్ఠిస్తున్నారు. సో అది మేము ఇంకా అలా వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళామండి. ఆ గుడి మీకు గుడి గురించి నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. ఇలా వెళ్తున్న చెప్పాను కదా, అడుగడుగున చుట్టాలే, అడుగడుగున మనుషులు పలకరిస్తూ ఉండడం. సో చూడండి, ఇక్కడ చూసినా పలకరిస్తూనే ఉంటారు. వీళ్ళు కూడా వచ్చి హాయ్ చెప్తున్నారు. ఏంటి కొత్తగా చేతిలో ఏది పట్టుకొని ఏదో తీస్తుందని చెప్పి పిల్లలు కూడా వెంట పడుతున్నారు, నా వెంట చూస్తున్నారు ఏంటిదని. ఇదేమో నెక్స్ట్ డే దానికోసం పూజ కోసం ప్రిపరేషన్స్ ఇవన్నీ. సో ఈయన ఉన్నారు కదా, ఈయన చెప్పు యూట్యూబ్ వాళ్ళకి చెప్పు, ఎవరు ఏంటి స్పెషల్ అంత వంట చేస్తారు, మనాళ్ళే బాగా చేస్తారు వంట. అందుకని తాతయ్య అప్పుడు చేసి చూసి ఊరు లేదు, అప్పుడు బెంగళూరులో చేపలు. ఇంకందుకని పిలుస్తారు దొమ్మాలపళ్ళ పెద్దానికి మనాళ్ళు.
ఆయన వంటలు బాగా చేస్తారంట అంకుల్. సో చెప్పించాను మా మమ్మీతోనే. సో ఇలా గుడి దగ్గరికి వెళ్ళామండి. యాక్చువల్లీ ఈ గుడికి రేపు ఒక వ్లాగ్ అనేది తీశాను మీకు. ఈ గుడికి సంథింగ్ అవుతుంది, స్పెషల్ థింగ్. సో ఇలా గుడి ప్రిపరేషన్స్ అన్నీ చేశారు, అదొక సపరేట్ వ్లాగ్ తీసా. మనకు గోరింటాకి ఇచ్చారు కదా ఆవిడే ఆంటీ. అండ్ బావి చీకట్లో ఏం కనిపించలేదు కానీ చాలా లోతంట అండి అసలు ఈ బావి. నేను ట్రై చేసా, భయం వేసింది కూడా. అండ్ ఇంటికి మేము 1-2 అవర్స్ అయిందండి. అండ్ ఇది ఫుడ్ ఫర్ నెక్స్ట్ డే ప్రిపరేషన్స్కి. అసలు ఇంటికి 1 అవర్ తర్వాత వచ్చాం, 1-2 అవర్స్ తర్వాత వచ్చాం అసలు. అండ్ ఇంక ఇంటికి వచ్చి డిన్నర్ చేసి నేనేమో ఎడిటింగ్ పనిలో ఉంటే మా పిన్ని వాళ్ళు కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని ఇంకా అలా కబుర్లు చెప్తూ మా అత్తయ్య లైట్ ఆఫ్ చేశారు. నేనేమో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. సో హోప్ మీకు నా డే ఇన్ మై లైఫ్ అట్ విలేజ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.